మేము ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి కూడా మేము ఇచ్చిన క్లయింట్స్ ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న క్లయింట్స్ అప్పుడు సపోజ్ 10 లక్షలు ఉండేవాళ్ళు అనుకోండి, ఇవాళ వాళ్ళు 100 కోట్లు అయ్యారు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆర్థికంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 10 లక్షల నుంచి 100 కోట్లు అయ్యారు. అంటే ఈ విధంగా ఎట్లా సాధ్యమవుతుంది? వాళ్ళని అడుగుతారనమాట, వేరే వాళ్ళు అడుగుతుంటారు మీరు ఎట్లా సాధ్యమవుతుంది అంటే మా గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అంతే. డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ పోదు, హార్ట్ అటాక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ట్యాబ్లెట్ ఏంటని మేము చెప్పాలి, టైంలో వేసుకోవాలి. ఇది కూడా అలాగే మనం చేయాల్సిన పని రోజు రోజు క్రమశిక్షణతో చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తాను, క్రమశిక్షణ లేకుండా సాధ్యం కాదు. క్రమశిక్షణ అంటే స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎట్లుంటే చూడండి, ఇష్టము అవసరము వేరే వేరే. అది ఇష్టమేమో మనకు నచ్చింది, అవసరమేమో మనకు కావాల్సింది. మీరు ఇష్టాన్ని ఇష్టపడకండి, అవసరాన్ని ఇష్టపడండి. అంటే ఇష్టాన్ని ఆచరించకండి, అవసరాన్ని ఆచరించండి. అది ఫస్ట్ కండిషన్ మనం తెలుసుకోవాల్సింది. అదే మరి ఇంకోసారికి వచ్చేసరికి బడ్జెట్ గురించి చెప్పారు. మన నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 15%, 10 నుంచి 15% ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అసలు? ట్యాక్స్ కలెక్షన్ ఇంతగానో ఎందుకు పెరుగుతుంది? సంపాదించింది కడుతున్నారు ట్యాక్స్. 50 లక్షల పైన ఆదాయం చూపించేవాళ్ళు 2014లో ఉన్నదానికి ఇప్పటికీ 5 అంతలు పెరిగారు. 50 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం చూపించేవాళ్ళు, ఇంకా వచ్చిన వాళ్ళు వేరే ఉండొచ్చు. అంటే ఈ విధంగా ఎందుకు పెరుగుతుంది కలెక్షన్ అంటే ఎకానమీ అంతా ఫార్మలైజ్ అవుతుంది. ఇంతకుముందు జిఎస్టీ రాకముందు అన్అకౌంటెడ్ జరిగేది, అన్అకౌంటెడ్ రాకుండా అకౌంటెడ్ జరగడం వల్ల ప్రొడక్షన్ పెరగడం కాదు, అకౌంటెడ్ కావడం వల్ల గవర్నమెంట్ కలెక్షన్ పెరుగుతుంది. అది ముఖ్య కారణం. అది మరి ప్రభుత్వం ఏమిస్తుంది ప్రజలకు? 10 సంవత్సరాల క్రితం 2.5 లక్షల ఎగ్జంప్షన్ ఉండేది ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ 12 లక్షలు ఇస్తుంది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అంటే 2.5 లక్షలు 12 లక్షలు అంటే ఇంచుమించు 5 టైమ్స్ మీరు ఎగ్జంప్షన్ పెంచారు. దానివల్ల గవర్నమెంట్కి నష్టం ఉందా అంటే లేదు, పెరుగుతుంది. ఇంకా కలెక్షన్ పెరుగుతుంది, ఇంకా కలెక్షన్ పెరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే అందరి ఆదాయాలు పెరుగుతున్నాయి, పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు మొన్న బడ్జెట్లో అంటే లాస్ట్ 2000 ఫైనాన్షియల్ ఇయర్కి, ఇప్పుడు ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కొరకు ఇంతకుముందు 7 లక్షలు 12 లక్షలు చేశారు. దాని ద్వారా ఏమైందంటే ఒక వ్యక్తికి 80,000 ట్యాక్స్ మిగులుతుంది. 12 లక్షల పైన ఆదాయం ఉన్నాడు 80,000 ఒక వ్యక్తికి. అదే 24 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళకి 1,10,000 మిగులుతుంది ట్యాక్స్. అయినా కానీ గవర్నమెంట్ ధైర్యం చేసి తీసుకోవడం జరిగింది.